నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సమస్యలపై చంద్రబాబుతో సమావేశము పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి అని సీఎంకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విజ్ఞప్తి. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అధ్యాపకులు రెగ్యులరైజేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సచివాలయంలో సీఎంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఏపీ పీఎస్సీకి వెంటనే చైర్మన్‌ను నియమించాలని చెప్పేసి ఉద్యోగ ఆహ్, నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని అయితే కోరడం జరిగింది. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు, ఇతర ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అయితే విజ్ఞప్తి చేశారు. 2008 డీఎస్సీలో మినిమమ్ టైమ్ స్కేల్ ఎంటీఎస్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని అయితే కోరడం జరిగింది. గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60-62 సంవత్సరాలకు పెంచాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు జనరల్ ఫుల్ నుంచి ఉద్యోగాలు జనరల్ పూల్ నుంచి ఉద్యోగాలు ఇప్పించాలని అయితే ఈ మేరకు కోరటం జరిగింది ఫ్రెండ్స్. మరి దీనిపైన సీఎం చంద్రబాబు గారి స్పందన అయితే తెలియాల్సి ఉంది. మనకు ఈ నెల 18వ తేదీన క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతోంది. మరి ఏమైనా ముఖ్యమైన అంశాలు రావచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా న్యూస్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.